వెల్కమ్ టు B3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఝాన్సీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దూషణం తమకు భూషణం కాదన్న కార్పొరేటర్ అందరినీ కలిసి ముందుకు సాగుతామని స్పష్టీకరణ రాయకల్ ఇటిక్యాల రహదారిపై రైతుల ధర్నా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ ఉపాధి కల్పనలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్న డివైఎఫ్ఐ జగిత్యాల కలెక్టరేట్ ఎదుట ధర్నా రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దన్న కాంగ్రెస్ సిరిసిల్ల ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా ఇక వివరాలకు వెళ్తే ప్రభుత్వం తక్షణమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించింది. కార్యాలయంలో ఇచ్చోడ బ్లాక్ కాంగ్రెస్ నేత మహమ్మద్ ఖాన్, మండల అధ్యక్షులు కల్లం నారాయణ రెడ్డి, జైలజా, బోధ్ నియోజకవర్గ ఎస్సీ సెల్ చైర్మన్ కొత్తూరి లక్ష్మణ్, ముస్తఫా, ఆసిఫ్ ఖాన్, చోలై ప్రభాకర్, జహీద్, రషీద్, కిషన్, భీమన్న పాల్గొన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి నాటకం ఆడుతూ రాష్ట్ర రైతులకు అన్యాయం చేస్తూ వరి పంట పండించిన రైతులు కొనుగోలు చేయడం లేదు. వరి పంట పండించిన రైతులకు అన్యాయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వంపై నెగ్గేసి వాళ్ళు రైతులకు ఇబ్బంది పెట్టే ఆలోచనలు ఉన్నది కాంగ్రెస్ పార్టీ రైతుల సమక్షంలో రైతులకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఈరోజు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా రైతులకు రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు పట్టించుకోకుండా వేరే రాష్ట్రాల రైతులకు మూడు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని, అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3 లక్షలు ఆ రైతులకు ఇస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. అదే మన సొంత రాష్ట్రంలో ఎందరో రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వాళ్ళకు కనీసం టీఆర్ఎస్ నాయకులు పరామర్శించడం కూడా జరగలేదు. వాళ్ళకు కూడా చనిపోయిన రైతులకు, ఆత్మహత్య చేసుకున్న రైతులకు వాళ్ళకు కూడా 3 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నమస్తే. కామారెడ్డిలోని డిగ్రీ కళాశాల ఆస్తులను కబ్జా చేస్తున్న వారిపై బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమైక్య బీవైఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కళాశాల ఎదుట కబ్జాదారుల దిష్టిబొమ్మను ఆ సంస్థ సభ్యులు దహనం చేశారు. ఈ సందర్భంగా బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమైక్య రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విఠల్, జిల్లా అధ్యక్షులు స్టాలిన్ మాట్లాడుతూ ఇటువంటి వారి సమాధిని కడతామని హెచ్చరించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నా ఇదే గతి పడుతుందన్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో భారతీయ యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు బుల్లెట్ మనోజ్, సుదర్శన్, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పేరుగాంచిన కళాశాల, ఈ యొక్క 158 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ యొక్క కళాశాలను కొందరు భూ కబ్జా కోరులు ఈ భూమి నాది అని సర్వే నంబర్ 782లో ఉన్నటువంటి 8 ఎకరాల 26 గుంటల భూమిని ఇది నాది అని ఒక వ్యక్తి 9వ కోర్టులో ఇక్కడ కేసు వేయడం జరిగింది. ఈరోజు ఎంతో మంది రైతులు కొట్లాడి వాళ్ళ భూమిని ఈరోజు ఈ కళాశాలకు ఇచ్చారు. ఈ కళాశాలలో మేమందరము ఐటీఐ, లా కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మించాలని ఎన్నో ఏళ్ళుగా ఉద్యమం చేస్తున్నాం. అలాగే కళాశాల కోసం ఆశలను పరిరక్షించుకోవడానికి కూడా మేము ఎన్నో ఏళ్ళుగా ఉద్యమాలు చేస్తున్నాం. విద్యార్థులుగా ప్రజా సంఘాలుగా కొట్లాడుతున్నప్పటికీ ఈ యొక్క భూ కబ్జా కోరుల కన్ను ఈ యొక్క కళాశాల ఆస్తుల మీద ఉన్నది. ఖబర్దార్ బిడ్డలారా, ఇక్కడైనా మీ వైఖరి మార్చుకోవాలి. లేకుంటే మేము విద్యార్థి సంఘాలుగా విద్యార్థులు అందరం కలిసి కదం దొక్కి మిమ్మల్ని కథం పడతామని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జిల్లా రాజకీయ నాయకులు కూడా ఈ యొక్క కళాశాల ఆస్తుల మీద మీకు ఎలాంటి దృష్టి ఉంది? ఎన్నో ఉద్యమాలు చేసి ఈరోజు సాధించుకున్న ఏదైతే కళాశాల ఆస్తులలో భూ కబ్జాకారులు మళ్ళా కబ్జాలు చేయడానికి ప్లాన్ వేయడం జరుగుతుంది. ఎందుకంటే
ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఎన్నో కేసులు గాని ఎన్నో జైలు పోయి అలాగే ఈ ఆస్తులను కాపాడుకున్నాం. కానీ ఈ రోజు కొంతమంది మూర్ఖులు కొంతమంది ఈ యొక్క ఆస్తులను కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ డిగ్రీ కళాశాల వస్తే ఆస్తులు వస్తే ఇంతకుముందు డిగ్రీ కళాశాల పేరు మీద ఆస్తులు లేకపోవడం వలన తెలంగాణ యూనివర్సిటీ ఇక్కడ నిర్మించవలసింది. కానీ ఆస్తులు డిగ్రీ కళాశాల పేరు మీద లేకపోవడం వలన డిస్పల్కి వేయడం జరిగింది. కానీ మొన్న 2018లో రిజిస్ట్రేషన్ అయింది. కానీ పూర్తిగా ఈ రోజు ఎవరైతే ఈ యొక్క ప్రజాప్రతినిధులు ఉన్నారో ఇంతకుముందు మేము ఈ కబ్జాలు చేస్తే అడ్డుకున్నాం, మమ్మల్ని బెదిరించడం జరిగింది, సంపుతామని కూడా అన్నారు. అయినా తెగించి ఆస్తులను కాపాడుకున్నాం. కానీ ఈ రోజు ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు ఎవరైతే కబ్జా చేసిన వ్యక్తి మళ్ళా అదే వ్యక్తి ఆస్తి నాదని రావడం చాలా విలేకరిని దూషించారంటూ వచ్చిన వార్తలపై బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 19వ డివిజన్ కార్పొరేటర్ పవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నిరంతరం ప్రజల్లో ఉంటుండడం వల్ల తమ దృష్టికి అనేక సమస్యలు వస్తాయని వాటి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. అందులో భాగంగా తన డివిజన్లో నిర్మాణంలోని ఇంటి యజమానితో ఓ పత్రికకు సంబంధించిన విలేకరి ఫోన్లో సంప్రదించారని ఆయన తెలిపారు. ఆ విషయమై యజమాని తన దగ్గర రావడంతో ఫోన్లో మాట్లాడారని తెలిపారు. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. డివిజన్ అభివృద్ధికి అందరితో కలిసి పని చేస్తానని ఆయన తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మీ ముందు ఈ సమావేశానికి రావడానికి ముఖ్య కారణం పోయిన వారం జరిగినటువంటి ఒక చిన్న సన్నివేశం నా డివిజన్లో. అయితే ఏదైతే ప్రజలు నన్ను గెలిపించి ఈ రోజున కార్పొరేటర్ స్థాయిలో ఒక ప్రజాప్రతినిధిగా నన్ను నిలబెట్టారో అదేవిధంగా వాళ్ళకి నేను వాళ్ళ కష్టాలలో తోడు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే వాళ్ళు ఇల్లు కట్టుకునే సమయంలో ఏదో ఇబ్బందికి గురైనారు, ఎవరో వాళ్ళని ఇబ్బంది గురి చేసిన సమయంలో నేను ఆ వ్యక్తితో ఫోన్ మాట్లాడడం జరిగింది. ఎందుకు బాబు మరి నువ్వు అక్కడ పోయి చిన్న స్థాయి ఉద్యోగం చేసుకునే ఇంటి వాళ్ళని మీరు పోయి ఇబ్బంది పెడుతున్నారు. అటువంటి సంభాషణలో ఒక 2-3 పదాలు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి గనక ఎవరైనా హట్ అయి ఉంటే వ్యక్తులు ప్రెస్ మిత్రులు కానీ ఎవరైనా హట్ అయి ఉంటే ఆ వ్యాఖ్యలన్నీ నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఇక ముందుకి మనందరం కలిసి ప్రజాక్షేత్రంలో ప్రజలకు అనుకూలంగా ప్రజల పక్షాన మనం పోరాడి వాళ్ళ అభివృద్ధి కోసం మనం పనిచేద్దామని ఈ మీడియా ద్వారా నేను అందరికీ వేడుకుంటున్నాను. యువతకు ఉద్యోగం ఉపాధి కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని డివైఎఫ్ఐ ఆరోపించింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ అరుణశ్రీకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మహమ్మద్ అక్రమ్ మాలిక్ మాట్లాడుతూ 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అధికారంలోకి రాకముందు చెప్పిన ప్రధాని ఇప్పుడు మర్చిపోయారని ఆరోపించారు. ఇక ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ కూడా అదే పని చేశారన్నారు. కార్యక్రమంలో వినోద్ రాజ్ కుమార్, సులేమాన్, పరమేష్, ఆరిఫ్, పవన్ పాల్గొన్నారు. ఈరోజు భారత ప్రజాతంత్ర యువత సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు కనుక చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇస్తుంది. ఇప్పటి వరకు కనుక చూసుకున్నట్టయితే సుమారుగా 1,91,000 ఉద్యోగాలు భర్తీ ఉన్నాయని చెప్పి చెప్తున్నాం. అయినప్పటికీ కూడా మధ్యాహ్నానికి అదేవిధంగా ఎలక్షన్లకు ఎమ్మెల్సీలకు వీటికి నోటిఫికేషన్లు ఇస్తున్న ప్రభుత్వం మరి ఈరోజు చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకున్న యువతకు ఈరోజు ఉద్యోగాలు భర్తీ చేయడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతూ వస్తుంది. తక్షణమే ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రధానంగా డిమాండ్ ఇస్తున్నాం. ఈరోజు కనుక స్కూళ్ళల్లో చూసుకున్నట్టయితే 20,000 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. 1,50,000 నుంచి 2,50,000 మంది విద్యార్థులు పెరిగినట్టు ఈరోజు సమాచారం అందిస్తుంది. అయినప్పటికీ కూడా విద్యాశాఖలో ఈరోజు ఖాళీగా 20,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. అయినప్పుడు కూడా భర్తీ చేయడం లేదు. మరి ఈ విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంటుందని మేము అడుగుతున్నాం. అదేవిధంగా వైద్య రంగంలో చూసుకున్న ప్రతి డిపార్ట్మెంట్లో చూసుకున్న కలెక్టరేట్లు కొత్తగానే అందులో చూసుకున్నా కూడా చాలా వరకు ఖాళీగా పోస్టులు ఉన్నాయి. వీటిని తక్షణమే భర్తీ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దేశంలో కనుక చూసినట్టయితే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తున్న మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు వాటిని భర్తీ చేసిందే లేదు. నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగాలు భర్తీ చేయాలి. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి అందిస్తామన్న ప్రభుత్వాలు ఇప్పటికీ అవి అందరి దాక్షలాగానే మిగిలిపోయినాయి. తక్షణమే నిరుద్యోగ వృత్తి కూడా అందించాలి. ఏ విధంగా అయితే రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ రైతులకు
50,000 50 లక్షలు ఇస్తున్నారో అదేవిధంగా యువతకు కూడా అదేవిధంగా ఆత్మహత్య చేసుకున్న ప్రతి కుటుంబానికి వారికి ఒక ఉద్యోగంతో పాటు 50 లక్షల ఎక్స్కేసీ కూడా అందించాలని చెప్పి ప్రధానంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. డివైఎఫ్ఐ జగిత్యాల జిల్లా కమిటీ. ధాన్యం కొనుగోలు విషయంలో సర్కారు వైఖరిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా రాయకల్ ఇటిక్యాల రహదారిపై దాదాపు 200 మంది రైతులు ధర్నా చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రోజులు గడుస్తున్నా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయటం లేదని, మిల్లర్ల తాళ్లు తప్ప నూక పేరిట కోత విధించడం తగదన్నారు. ఈ సమాచారం అందడంతో అక్కడికి వెళ్లిన రాయకల్ తహసీల్దార్ మహేశ్వర్ రైతులకు నచ్చజెప్పి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. దీంతో రైతులు తమ నిరసన కార్యక్రమాన్ని ఉపసంహరించారు. కార్యక్రమంలో ఏలేటి జలంధర్ రెడ్డి, ఎల్లాల శేఖర్, మహీపత్ రెడ్డి, విజయ్, సత్యం, జీవన్, గడ్డం రాజేందర్, నరసింహారెడ్డి, రమేష్, రాజారెడ్డి, నర్సారెడ్డి పాల్గొన్నారు. పోరాడుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్నప్పుడు, రాష్ట్రంలో ఉన్నప్పుడు వరికి కనీస మద్దతు ధర ఇచ్చి ఏ విధంగా అయితే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా ఆనాడు హమాలి హడ్తీ మొత్తం భరించి రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం ఏ విధంగా అయితే కొనుగోలు చేసిందో మీరు కూడా అదే విధంగా కొనుగోలు చేయాలి. లేదంటే మీ పిచ్చి పిచ్చి నాటకాలు, డ్రామాలకు తెరిస్తే రైతులు ఎవరు ఊరుకోరు. రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. నేను మరీ ముఖ్యంగా చొప్పదండి నియోజకవర్గంలో ఒకటే హెచ్చరిస్తున్నా, మా ఏ ఒక్క రైతన్నకు ఇబ్బంది పెట్టినా ఊరుకునేది లేదు. మీ అన్ని రకాలుగా మీకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి చెప్తున్నా. నేను ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. జనగామ జిల్లా దేవరూపల మండలం ఎంఆర్ఓ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే ధాన్యం మొలకెత్తడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. ధాన్యానికి కనీస మద్దతు ధర కింద 2,500 చెల్లించాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్ పరాదాలు, తూకాలను ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో కృష్ణమూర్తి, లఖావత్, లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ మహమ్మద్ జాకీర్ పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర దేశ కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఆదేశాల మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. తడిచినా కూడా కొనుగోలు చేయాలి, తొందరగా చేయాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో టార్పిన్స్ లేవు, బార్దాన్ లేదు, కాంటాలు లేవు. రైస్ మిల్లర్లు ఎక్కువ పర్సెంటేజ్ తీస్తా ఉన్నారు. ఆ ఎక్కువ పర్సెంటేజ్ తీయద్దు. వితిన్ 10 days లోపల ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రైతులకు పేమెంట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు కోరుతా ఉన్నాం విషయమే. కాబట్టి రైతులకు మీరు చేసే సేవలు తక్కువ, ఇచ్చిన హామీలే, మీరు ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చిన హామీలనే, ఎలక్షన్ లో ఓటు వేసుకున్న హామీలనే నెరవేర్చమని అడుగుతా ఉన్నాం. తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన, ఈ దేవరూపుల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇది డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా మీరు ఇది మీ అధికారులకు పంపించేసి, ఈ రాష్ట్రానికి పంపించేసి రాష్ట్రంలోని రైతులకు, ఈ దేవరూపులో ఉన్నటువంటి రైతులకు న్యాయం జరిగే విధంగా పండించిన ధాన్యం రాగానే కొనుగోలు చేయాలని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. దేవరూపులలో గతంలో ఐకేపీ సెంటర్లు అన్ని కూడా మీరు ఓపెన్ చేయలేదు. ఇది తప్పుగా భావిస్తున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు
మీకు తెలిసిన విషయమే. ఎన్ని సెంటర్లలో ఓపెన్ చేసినామో ఇలా సగం కూడా ఓపెన్ చేయలేదు. మీ దేవరూపల మండలంలో కూడా పెట్టాల్సిన అవసరం ఉన్నది. టార్పిన్స్ బార్దాన్ కూడా సరైన బార్దాన్ లేదు. ధాన్యం వచ్చిన తర్వాత వారం రోజులకు బార్దాన్ సప్లై చేస్తా ఉన్నారు. టార్పిన్ సప్లై చేయాల్సిన అవసరం ఉన్నది. ఒక్కొక్క సెంటర్లలో దాదాపు 40 నుంచి 50 టార్పిల్ పెట్టమని చెప్పి వాళ్ళకు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. దయచేసి ఇవన్నీ పెట్టాలి. ధాన్యం రాగానే సేమ్ డే కొనుగోలు చేయాలని చెప్పి మేము మీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు మీ అధికార పక్షాన మీరు వారి విన్నపాన్ని, రైతుల విన్నపాన్ని మీరు పాటించి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులను రాష్ట్ర ప్రభుత్వం మోసగిస్తోందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు టి రమేష్ ఆరోపించారు. రైతులతో కలిసి మూథోల్ డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం పండిన వరి పంటను కొనుగోలు చేయడంలో ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. వానాకాలం పూర్తి కాకుండానే యాసంగిలో కొనుగోలుపై రైతులను మభ్యపెడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో మోహన్ రెడ్డి, ఎజాజుద్దీన్, విశ్వంబర్, ఉలై తాలీ పాల్గొన్నారు. వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముదోల్ నియోజకవర్గంలో వరి పంట 10% ఉన్నది. మన పక్క జిల్లాలు చూస్తే రైతులు మొత్తము వరి పంటపై ఆధారపడి ఉన్నారు. నిన్న రాత్రి టీవీలలో చూస్తే మొత్తం వర్షాలతో తడిసిపోయి ఎన్నో చోట్ల రోడ్లపైన 10 కిలోమీటర్ల దూరం వరకు వడ్లు మొలకెత్తడం జరిగింది. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఉచిత స్కీములపై ఉన్న శ్రద్ధ ఇలా కష్టపడి ప్రజలు కష్టపడి ఎన్నో వందల వేల బస్తాలు పండించి ఇలా అమ్ముదామంటే కొనే వ్యవస్థ లేదు. ఇవాళ ప్రజలు ఎన్నో రకాల ఆశలు పెట్టుకొని మునుముందు బిడ్డల కొరకు, పెళ్లిళ్ళ కొరకు ఎన్నో రకాల ఆశలు పెట్టుకొని పంటలు పండించి అక్కడ ధాన్యం వేస్తే కొనకపోవడంతో, నెల నుంచి కొనకపోవడంతో మొలకెత్తిపోయిన ధాన్యాలు ఉన్నాయి. దాదాపు కొన్ని వేల మంది రైతులు రోడ్లపై వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రభుత్వం వెంటనే గమనించాలి. ఆ మొలకెత్తిన వరి రైతులకు నష్టపరిహారం కూడా ఇచ్చేసి ఇంకా ఉన్న ధాన్యాన్ని తొందరలో కొని రైతులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వము మొన్న జరిగిన ఎలక్షన్లలో 10 లక్షలు ఎస్సీలకు ప్రతి ఇంటింటికి ఇస్తాన్నది. మరి ఎక్కడ వారిని 10 లక్షలు కాదు, ఇవాళ ₹1,00,000 వడ్లు అమ్ముతా అంటే కొనే పరిస్థితి లేని ప్రభుత్వము ప్రజలకు ఒక చూతే గుమాచూపు తప్ప ఇంకా ఏమైతేనేది సీఎం గారితోనే మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే రైతులకు వడ్ల కొనుగోలు చేసి న్యాయం చేస్తే ఊరుకునేది ఉన్నది. లేకపోతే పెద్ద మొత్తాన మా జిల్లా అధ్యక్షులతోని, రామారావు పటేల్ జిల్లా అధ్యక్షులతోని పెద్ద మొత్తాన ధర్నా చేసే అవకాశాలు ఉన్నాయని మేము హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా రైతులకు రుణమాఫీ చెప్పి దాదాపు 4 సంవత్సరాలు అవుతున్నది. దాని మీద కూడా సోయలేదు తప్ప రాజకీయాలు చేయడము, తర్వాత ఎలక్షన్లు వస్తే మా పార్టీ గెలవాలా, అంతేగాని న్యాయం ఎక్కడ జరుగుతలేదు. వచ్చే ఎలక్షన్లలో ప్రతి యువకుడు, ప్రతి ఒక్క రైతు బుద్ధి చెప్పాలని మేము కోరుకుంటున్నాము. జై కాంగ్రెస్. పిసిసి ప్రెసిడెంట్ తెలంగాణ వారి ఆదేశానుసారం 24వ తారీఖు ఆయా మండల హెడ్ క్వార్టర్లలో ఈ వరి కొనుగోలుపై మరియు రైతుల రుణమాఫీ మరియు ఉచిత ఎరువులు ఇస్తామని చెప్పి ఎప్పుడైతే వాయిదా వేయడం జరిగిందో అవన్నీ ఇవ్వాలని చెప్పి దాన్ని వారి పక్షాన ఈరోజు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు రైతుల రుణమాఫీ అని 2018 ఎలక్షన్లో ఎట్ ఏ టైం 1 టైం ఒకేసారి ₹1,00,000 మాఫ్ చేస్తా అని వాగ్దానం చేసి ఎన్నికల్లో గెలవడం జరిగింది. భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల 26న నిర్మల్ టీఎన్జీఓ భవనంలో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది. సమావేశానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి హాజరవుతారు. అందువల్ల కావున జిల్లాలోని మేధావులు, విద్యావంతులు, ప్రముఖులు, వివిధ సంఘాల నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కన్వీనర్ రాచకొండ సాగర్ కోరారు. కార్యక్రమంలో రాజు, సామ రాజేశ్వర్ రెడ్డి, ఒడిశాల శ్రీనివాస్ పాల్గొన్నారు.
అన్ని రంగాలలో మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా చూడాలని జాతీయ మానవ హక్కుల కమిషనర్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రయ్య జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. నెల్మర్ కలెక్టరేట్ కార్యాలయంలో మానవ హక్కుల కమిషనర్ చైర్మన్ తో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క అధికారితో ఆయా శాఖలలో జరుగుతున్న పనితీరును తెలుసుకున్నారు. ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్లో సార్ ఒక 5 నుంచి 7-8 వరకు సబ్ సెంటర్స్ ఉంటాయి సార్. ఆరోగ్య ఉప కేంద్రాలు ఉంటాయి సార్. ఈ ఆరోగ్య ఉప కేంద్రాలలో ఏఎన్ఎం కోర్స్ చేసినటువంటి వాళ్ళు ఏఎన్ఎంస్ ఉంటారు సార్. ఒక మెయిన్ సబ్ సెంటర్లో సార్ రెగ్యులర్ ఏఎన్ఎం ఉంటారు సార్. పక్కకు ఉన్న విలేజ్లో సెకండ్ ఏఎన్ఎం కూడా ఉంటారు సార్. అదేవిధంగా సార్ వీళ్ళంతా ఫీల్డ్ స్టాఫ్ సార్. అలాగే ఈ ఫీల్డ్లో సార్ ఈ సబ్ సెంటర్స్లో హెల్త్ అసిస్టెంట్ మేల్ కూడా ఉంటారు సార్. వీళ్ళంతా కూడా ఫీల్డ్ డైలీ ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేస్తూ ఉంటారు సార్. ప్రతి ఒక 250 ఇళ్ళకి అంటే ఒక 1000 పాపులేషన్కి ఒక ఆశా వర్కర్ ఉంటుంది సార్. వీళ్ళందరూ కూడా నిరంతరము ఆ యొక్క వాళ్ళ గ్రామాలలో వాళ్ళ యొక్క వాడలలో తిరుగుతూ ఆరోగ్య పరిస్థితులని గమనిస్తూ ఉంటారు సార్. ఇన్ఫెక్షన్స్ డిసీజ్ కానీ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కానీ అన్నింటినీ కూడా ఆల్ ఈవెంట్స్ రికార్డ్ చేసుకుంటారు సార్. ఏఎన్సీ పిఎన్సీస్ కూడా ఏమైనా సార్ కొన్ని అంశాలు అంటే సార్ కేసీఆర్ కిట్లో సార్ కొంతమంది కేసీఆర్ కిట్ అందట్లేదు అని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది సార్. ముఖ్యంగా కేసీఆర్ కిట్కి సంబంధించి సార్ ప్రధానంగా మొదటి 2 కాలంలోకి కేసీఆర్ దానికి ఏ చర్య తీసుకుంటున్నారు సార్? కోవిడ్ పీరియడ్ తర్వాత పాఠశాలలు కానీ కళాశాలలు కానీ సక్రమంగా జరుగుతున్నాయా? పాఠశాల వ్యవహారానికి సంబంధించి మిడ్ డే మీల్స్ ఇతరత్ర కార్యక్రమాలు కొనసాగుతున్నాయా? మీరు మీ అధికారుల నుంచి పొందుతున్న సహకారం ఏమిటి? మీ డిపార్ట్మెంట్లో మీరు పొందుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి? ఆ ఇబ్బందులు పరిపూర్తి చేయడానికి లేకపోతే పరిష్కరించడానికి మీరు చేస్తున్నటువంటి శ్రమ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సుమారుగా 1046 పాఠశాలలు ఉన్నాయి సార్. అందులో 1,27,800 విద్యార్థులు RT 2009 విద్యార్థి చట్టం ప్రకారం విద్యను అభ్యసిస్తున్నారు సార్. వీరందరికీ కూడా ఈ సంవత్సరం 14,279 మంది అదనంగా సార్ చాలా ప్రభుత్వ పాఠశాలలు గుర్తించి ఇంజనీర్స్ ద్వారా ఇమీడియట్గా రిపేర్స్ కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. దూషణం తమకు భూషణం కాదన్న కార్పొరేటర్, అందరినీ కలిసి ముందుకు సాగుతామని స్పష్టీకరణ. రాయకల్ ఇటిక్యాల రహదారిపై రైతుల ధర్నా, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్. ఉపాధి కల్పనలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్న డివైఎఫ్ఐ, జగిత్యాల కలెక్టరేట్ ఎదుట ధర్నా. రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దన్న కాంగ్రెస్, సిరిసిల్ల ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.